ఆంధ్రప్రదేశ్లో ఈ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని హీరోని చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది నాకు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనకు వెళ్ళాలనుకుంటున్నాడు. మామూలుగా అయితే ఏ రాజకీయ నాయకుడన్నా ఎక్కడన్నా పర్యటనకి వెళ్తే వాళ్ళకి బందోబస్తు చేసి ఇచ్చిపెడితే సరిపోతుంది. కానీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే మొత్తం ఆంక్షలు పెట్టి అతనికి లేనిపోని పబ్లిసిటీ చేస్తుంది అనేది నా అనుమానం. ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా అయితే నిజానికి ఇప్పుడు రైతులకు మంచి సీజను, వ్యవసాయ సీజను, వర్షాలు పుష్కలంగా పడుతున్నాయి, నీళ్లు బాగున్నాయి, వ్యవసాయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటారు రైతులు పల్లెల్లో. కానీ ఇప్పుడు వాళ్ళకు కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి పని వల్ల ఆంక్షలు విధించడము, అతన్ని రాకుండా అడ్డుకోవడము, ఇలాంటివన్నీ చేయడం వల్ల వాళ్ళకు కొంచెం ఇంకా ఎక్సైట్మెంట్ ఎక్కువై అసలు ఏంది ఇది, ఎందుకు ఇలా ఆపుతున్నాడు అనేది అసలు ఏంది చూడాలనడానికి కూడా జనాలు రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. మరి ఈ విషయం ఇంత సీనియర్ చంద్రబాబు నాయుడుకు తెలియదని కాదు నాకు, కానీ అనవసరంగా జగన్మోహన్ రెడ్డికి మంచి పబ్లిసిటీ చేస్తున్నాడు అనేది నా ఉద్దేశం. యాక్చువల్గా రాజకీయాలలో మన బలహీనతలు ఎదుటోళ్ళ ఆయుధాలు అవుతుంటాయి. అది సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి తెలియదని కాదు, కానీ ఈ మధ్యకాలంలో మాత్రం అతని ప్రవర్తనలో జగన్ను చూసి భయపడుతున్నాడేమో అనిపిస్తుంది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రజలలోకి వెళ్ళడానికి ఆంక్షలు విధించడం అనేది విడ్డూరం. ఇది ప్రజాస్వామ్యానికే గొడవలు పెట్టింది. నిజానికి ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఆయనకు రక్షణ కల్పించి పోయి వచ్చే వరకు వేచి చూడాలి. అసలు వీళ్ళు ఇదంతా పబ్లిసిటీ చేయకపోతే దానికి అనవసరమైన రాద్ధాంతం అయ్యేది కాదు. అతనికి కూడా అంత స్వేచ్ఛగా పోయి వచ్చేస్తాడు, ఈ జనాలు కూడా వచ్చి వెళ్ళిపోతారు. అంతేగాని వీళ్ళు చేసేటువంటి పనుల వల్ల చూడండి మీరే, అతను ఒక రోడ్డుకు పోలీసులు రోడ్డుకు అడ్డంగా గోతి దూవారు, పెద్ద గోతి, వాళ్ళు జనాలు రాకుండా. ఇంతకంటే దుర్మార్గమైన చర్య ఏముంటుంది దేశంలో? అసలు ప్రజాస్వామ్యానికి ఇది ఒక గొడ్డలి పెట్టు. రోడ్లు వేసేదే తక్కువ, మనోళ్ళు ఉన్న రోడ్లే చాలా గందరగోళంగా బొక్కలు పడి చాలా గలీజ్గా తయారైనాయి. వాటిని రిపేర్ చేసే నాదుడు లేడు. ఇప్పుడు ఉన్న రోడ్డును కూడా తోడు పెడుతున్నారు. మీకు అది క్లిప్పింగ్ పెడతాను చూడండి, ఎంత ఘోరంగా. సిబిలతో రోడ్లు తవ్వేస్తూ పోలీసులతో అడుగడుగున కూడా మోహరించి కట్టుదిట్టంగా ఇబ్బందులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు ఇనుప కంచెలు, బారికేడ్లతో కూడినటువంటి నిబంధనలు, ఎక్కడికక్కడ చెక్ పాయింట్లు పెట్టి వారందరినీ సిటీలోకి రాకుండా రోడ్లన్నీ కూడా బ్లాక్ చేశారు. ప్రస్తుతం తోడారు రోడ్డును. ఇది ఒక విధంగా అనవసరమైన పబ్లిసిటీ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డికి చాలా మంచి పబ్లిసిటీ, ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నాడని నేను అనుకుంటున్నాను. లేకపోతే నాకు హైదరాబాద్లో ఉండి ఈ వీడియో చేయాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదు.